వీళ్ళకి ఎక్కడ కూడా రాజకీయాల కోసం తప్పిస్తే ఎక్కడ కూడా మనుషుల్లాగా ప్రవర్తించారు. మీరు దుర్మార్గమైనటువంటి వ్యక్తులు. మీరు రాష్ట్రంలో ఎవరు చనిపోయినా తెలంగాణ కోసం ఆ రోజు వాడుకున్నారు. ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా చివరికి చావుల మీదనే రాజకీయం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి. నిజంగానే మీకు సునీతమ్మ మీద గౌరవం ఉంటే చాలా సంతోషం. మాకు కూడా బాధ ఉన్నది. ఒక భర్త చనిపోయినటువంటి ఆడకూతుర్ని బయట తిరుగుతా ఉంటే కన్నీళ్లతో ఏడుస్తా ఉంటే మాకు కూడా బాధ ఉన్నది. మేము కూడా సానుభూతి ప్రకటిస్తా ఉన్నాం. కానీ మీ పార్టీలో ఉన్నటువంటి మీరు ఆమెను ఇంకా అత్యున్నతంగా గౌరవించుకోవాలంటే మీ పార్టీలో మంచి పదవి లేదు. మీకు రాబోయే ఎన్నికల్లో 1వ సీట్ వస్తే అవకాశం ఇవ్వండి, నామినేటెడ్ పదవి ఇవ్వండి, మహిళని గౌరవించండి. అంతే తప్పిస్తే ఇవాళ ఈ రాజకీయాల కోసం ఆమెను బలి చేయవద్దని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకు మీ యొక్క ఎన్ని ఎలక్షన్లు రాగానే మేఘవల్ల పురులాగా బయటకు వచ్చి నాటకాలు ఆడుతూ ఉంటారు.